వెల్కమ్ టు MJ63 న్యూస్. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బారాసాత్రి కమిటీ వేసింది. త్రిసభ్య కమిటీలోని సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ను బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా బారాస నేతలు మాట్లాడుతూ ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వారు ప్రశ్నించారు. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయం ఎందుకు అని నిలదీశారు. అక్కడి మాతా శిశు మరణాలను ప్రభుత్వం దాస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. మరోవైపు తమ నాయకుడి ఇంటి నుంచి పోలీసులు వెళ్లిపోవాలని బారాస నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. కేసీఆర్ కిట్టుతోనే గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెలివరీ కేసులు పెరిగే విధంగా మన తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అస్తవ్యస్త గురయ్యి మనం రోజు పత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నాం. ఉస్మానియా, గాంధీలో చిన్నపిల్లలతో సహా అనేక మంది చనిపోతూ ఉన్నారు. విషజ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కేసీఆర్ బాధపడుతూ కేటీఆర్ గారితో మనం తెచ్చుకున్న తెలంగాణ, మనం ఏదైతే హాస్పిటల్లను అభివృద్ధి చేసినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక మా గౌరవ కేటీఆర్ గారు ఒక ముగ్గురు సభ్యులు డాక్టర్ రాజయ్య గారు చైర్మన్గా, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్ గారు, మా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ గారు డాక్టర్ కాబట్టి వీళ్ళ ముగ్గురితోని ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలను వైద్య హాస్పిటళ్లను పరామర్శించి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఒక నిశ్చితమైనటువంటి ఒక నివేదిక ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని ఒక కమిటీ కేటీఆర్ గారు వేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు వీళ్ళు ముగ్గురు గాంధీ హాస్పిటల్ని సందర్శించి కొన్ని వాళ్ళు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరికీ బాగా భయం పుచ్చుకొని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆనంద్ కనుక ఈ కమిటీలో ఉన్నాడు కాబట్టి, ఆయన డాక్టర్ కాబట్టి ఆయన పోతే మన బండారం అంతా బయటపడుతుంది, మొత్తం మీద ఆనంద్ను ఓడియొద్దని చెప్పేసి పొద్దుగాల పోలీసులను మోహరించి మా మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు మొత్తం చుట్టుముట్టి ఈ యొక్క ప్రభుత్వం నాటకాలు చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు ఏదైనా ఒక విషయం మీద అరెస్టులు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో ఇది దొరల పాలన, ఇది గడిల పాలన, ఇది పోలీసుల పాలన అని మురిగిరు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు ప్రజా నివేదిక హాస్పిటల్ మీద ఒక డాక్టర్గా వెళ్తుంటే వాళ్ళు ముగ్గురు పోయి మాట్లాడుతుంటే మీకు ఎందుకంత భయం అవుతుంది? ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు? మరి ఇదేం పాలన? ఈ దొంగల పాలన అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ ఆనంద్ గారికి మేమందరం మద్దతుగా ఉన్నాం. ఇలాంటి చర్యలు ఎవరు ఉసుగొలిపినా ఊరుకునే లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సదుద్దేశంతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినారు. ఈ త్రిసభ్య కమిటీలో రాజయ్య గారు చైర్మన్గా, ఎమ్మెల్యే సంజయ్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారిని ముగ్గురిని నియమించడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ హాస్పిటల్లో అవకతవకలు జరిగే దాని మీద వాళ్ళకి ట్రీట్మెంటు సరిగ్గా అందడం లేదు కాబట్టి పూర్తిగా వీళ్ళు క్షుణ్ణంగా అక్కడ పరిశీలించి అక్కడ జరుగుతున్నది ఏంది, అవినీతి ఏం జరుగుతున్నది, అక్కడ ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయి, అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు కాబట్టి పూర్తిగా నివేదిక సమర్పించనీకే వీళ్ళు ఈరోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రయోజనార్థం గౌరవ కేటీఆర్ గారు ఏర్పాటు చేసిర్రు. ఇట్లాంటిది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మద్దతు తెలిపి ఈ కార్యక్రమం ప్రజల అవసరం గురించి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈ చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదేశాల మేరకు త్రిముఖ కమిటీలో సభ్యులైనటువంటి డాక్టర్ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈరోజు గాంధీ హాస్పిటల్కు సభ్యులందరూ కూడా ఇలా స్పందించి గవర్నమెంట్ చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టడానికి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అన్ని సదుపాయాలు ఉంటే గవర్నమెంట్ భయపడవలసిన అవసరం లేదు. ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిక్లకు ఈ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎండగడతా అనే ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ రాజయ్య గారిని కానీ, ఇక్కడ సంజయ్ గారిని కానీ, ఇక్కడ డాక్టర్ మెతుకు ఆనంద్ గారిని కానీ గృహ నిర్బంధం చేసి పొద్దున్నే 5 గంటలకే పోలీసులంతా కూడా నిర్బంధం చేసి ఆయనను బయటికి వెళ్ళనీయకుండా చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసే
ప్రజాపక్షాన ఉంటది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వెనుకనే ఉంటది కాబట్టి మనం కరెక్ట్ చేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి పబ్లిక్ కూడా ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా లోపాలు తెలియనియొద్దనే ఉద్దేశంతోనే ఈ రోజు అందరినీ కూడా గృహ నిర్బంధన చేశారు కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక్కటే వైద్యం ఆరోగ్యం కాకుండా ప్రతి ఏ స్పందన ఉంటే కూడా దానికి ముందుంటది బీఆర్ఎస్ పార్టీ, ప్రజల వైపు ఉంటది, ప్రజల పక్షాన ఉంటది. కాబట్టి ఇది చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇది మంచి పద్ధతి కాదని ఖండిస్తున్నాం. వాళ్లకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నది మనందరం చూస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అది ఈరోజు రాష్ట్రంలో వైద్యం పట్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్య వ్యవహారాలను ఆసుపత్రిలో పెద్ద ఆసుపత్రిలో గాంధీ లాంటి ఆసుపత్రిలో జరిగిన అవకతవకలను అక్కడ పేషెంట్లకు జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతి ఆసుపత్రి లోపల అసలు పేషెంట్లకు ఏ రకమైన సేవలు అందుతున్నాయి, ఎందుకు ఈ రకమైన చావులు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఉద్దేశంలో అనుభవస్తులైన ముగ్గురు మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు ప్రజెంట్ ఎమ్మెల్యేలతోని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏదైతే ఆసుపత్రులలో అధ్యయనం చేయడానికి ఈరోజు వెళ్ళవలసి ఉన్న తరుణం లోపల ఎక్కడికక్కడ ముగ్గురిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేయడం, వారి ఇంటి చుట్టూ ఓ పోలీసు వాహనాలతోని ఇంటి చుట్టూ కాపలాగాయడం చాలా ఇది ఏయమైన చర్య. మరి ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో కమిటీని వేస్తే ఆ కమిటీని కూడా ముందుకు సాగనీయకుండా ఆ కమిటీ ఎక్కడైతే తిరగాలనో అక్కడ తిరగనీయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే చర్య చేస్తుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఈ వైద్యం ఒక్కటే కాదు ప్రతి సమస్య మీద ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉంది. మా మెతుకు ఆనంద్ గారిని కూడా ఈరోజు పోలీసు వారి ఇంటి చుట్టూ పెట్టడం చాలా ఏమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా దోషిగా ప్రకటిస్తున్నాం.